మేక లెన్స్ ఎంతమంది తినుంటారు నా కామెంట్స్ చేసి చెప్పండి. మా ఆయన అయితే ఓ ఊది ఊది ప్రాణం పోసేస్తున్నాడు దాన్ని. చచ్చిపోయిన మేకకి ఊపిరి పోసినట్టుంది మా ఆయన చేసే ప్రయత్నాలు ఇక్కడ. మా బుడ్డది చూసి ఓ ఆనందపడిపోతుంది. ఏంది మా నాన్న ఓ ఊది ఊది ప్రాణం పోస్తున్నాడు ఎవరికి అని చెప్పేసి. మేక లెన్స్ ని తెలుగు ఊపిరితిత్తులు అంటారంట, మరి కొంతమంది దబ్బా కూడా అంటారంట. మీరైతే ఏమంటారు నా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే తెలుగులో దీన్ని ఏమంటారో తెలియదు, అందుకని నేను లంగ్స్ అంటున్నాను. లంగ్స్ మీద ఒక లేయర్ లా ఉండిద్ది. ఆ లేయర్ ని బాగా అంతా తీసేసిన తర్వాత శుభ్రం చేసేయాలి, ముక్కలుగా కట్ చేసేసుకుని నేనైతే ఇలా చేశాను. మీరు కూడా సేమ్ ఇలాగే చేస్తారా? అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కూడా లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. చాలా మంది ఇలా కట్ చేసిన తర్వాత డైరెక్ట్ కర్రీగా చేసేస్తారు, కానీ అలా చేయకూడదు. స్మెల్ అనేది పోదు, చాలా స్మెల్ వచ్చేసిద్ది తినేటప్పుడు కూడా. మనం ఎంత మసాలా వేసినా కూడా స్మెల్ వచ్చేది. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. మేమైతే ఇలా చేసుకుంటాము. దాంట్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మేము స్టేమర్తో స్టేమ్ చేసేసుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి కడిగేసుకొని ఇంకా కర్రీకి ప్రిపరేషన్ చేసుకుంటాము. ఇంతకీ కర్రీ వండావమ్మా అని చెప్పొచ్చు. ఇది ప్రాసెస్ అయితే చూసారు కదా. కర్రీ